నాన్ వెజ్ ప్రియులకైతే ఇది మంచి వార్త అయితే కాదండి. కాకపోతే ఏంటంటే చాలామంది అండి ప్రతిరోజు ఖచ్చితంగా నాన్ వెజ్ అంటే చికెనో లేదా మటనో ఏదో ఒకటి ఉంటేనే కానీ తినమాట చెప్తా ఉంటారన్నమాట మాకు. అమ్మో నాకు ముక్కలేందే ముద్ద దిగదు అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ అయితే బ్యాడ్ న్యూసే అండి. జాగ్రత్త అండి. అంటే ఇంట్లో చేసుకు తింటే అది వేరే విషయం. కానీ బయట హోటల్స్‌లోని అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ మామూలుగా బయట ఈ ర్యాపిడీల మీద అమ్మే చోట కానీ మీరు తిన్నారంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. వాళ్ళు ఏం మాంసాలు పెడుతున్నారో మీకు తెలియదండి. హెల్త్ ఖరాబులు అయిపోతాయి. మొన్నటి వరకు కుక్క మాంసం గురించి విన్నామాట. కర్రీస్ చేసేస్తున్నారు లేదంటే పకోడీలు వేసి పెడుతున్నారు అని చెప్పి. కానీ ఈ మధ్య అండి తమిళనాడులో జరిగిందన్నమాట ఇది. గబ్బిలాము మాంసం చికెన్ టైప్లో వండేస్తున్నారంట అండి. చిల్లీ చికెన్ అని పకోడీస్ అని వండుతున్నారట. కాబట్టి అండి అందరూ కూడా ఇవి తినే వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి. మీ ఆరోగ్యాన్ని అయితే ఖరాబ్ చేసుకోకండి. మీరు మాంసాలు కొట్టించుకునేటప్పుడు దగ్గరుండి ఏ మాంసం కొడుతున్నారా అనేది కూడా మీరు గమనించండి. బయట ఫుడ్స్కి అయితే తినొద్దండి ఎవ్వరూ కూడా.